హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. రీసెంట్గా అయితే మేము బాసరా ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే మా పెద్ద బాబుకి అక్షరాభ్యాసం అయితే చేయించామన్నమాట బాసర్లో. అది ఎలా చేయించాము, అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. అయితే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు ప్రతి ఒక్క చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోతే మేము తెనాలి టు బాసర్ అయితే వెళ్ళామన్నమాట. అది ఎలా ట్రైన్ జర్నీ ఎలా చేసాము, అక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చేస్తారు అక్షరాభ్యాసం అన్నది ఫుల్ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. అలాగే ముందుగా తెనాలి అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. స్టేషన్కి వెళ్ళిన తర్వాత సండే వెళ్ళామన్నమాట మేమైతే. అప్పుడు స్పెషల్ ట్రైన్ అంట, అది ఒక్క సండే రోజు మాత్రమే ఉంటుందంట. అయితే అక్కడ నుండి బాసర్ అక్కడికి వెళ్తుందంట, అంటే తెనాలి టు బాసర్. ఆ ట్రైన్ సండే ఒక్క రోజే ఉంటుందన్నమాట, స్పెషల్ ట్రైన్ అనమాట. అది మేమైతే కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకుంటే వెళ్ళామన్నమాట. మేము ట్రైన్ జర్నీ గురించి అయితే నేను అంత ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నాకు అంతగా తెలియదు అనమాట ట్రైన్స్ గురించి, అలాంటి వాటి గురించి. అయినా మేము ఎక్కడానికి దిగడానికి మేము చాలా కంగారు పడ్డాం. అంటే ఎప్పుడు వస్తుందో ట్రైన్, మాకు అంతగా ఏం తెలియదు. అంత దూరం జర్నీ అయితే ఇప్పటివరకు అసలు చేయలేదన్నమాట మేము. అయితే ఇదే ఫస్ట్ టైం కదా, కానీ మా లక్ ఏంటంటే మాకు పిల్లల్ని తీసుకుని వెళ్ళినా కూడా మేము అంత ఇబ్బంది ఏం పడలేదన్నమాట. అక్కడ నుండి ఇప్పుడు తెనాలి టు బాసర్ అయితే వచ్చేసామన్నమాట. ఇది ఇప్పుడు నేను చూపించేదైతే బాసర్ రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర దిగామన్నమాట. అంటే మేము నైట్ 6కి అయితే తెనాలిలో అయితే ఎక్కామన్నమాట. అయితే 5 or 5:30కి అక్కడ మనం బాసర్లో అయితే దిగేసామన్నమాట. చూసారు కదా, నేను అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే అనమాట. అక్కడ వీడియో అయితే తీస్తున్నాను. అసలు పిల్లల్ని తీసుకుని జర్నీ చేసేటప్పుడు అయితే బట్టలు చాలా పెట్టుకోవాలి, ఎందుకంటే బట్టలు అంటే నార్మల్ బట్టలు మనం పెట్టుకుంటూనే ఉంటాం. పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు అసలు మనకంటే ఎక్కువ, అంటే మన సైడ్ కంటే ఎక్కువగా అటు సైడ్ ఎక్కువ చలి ఉంటుంది అనిపించింది నాకైతే. అసలు బాగా చలి అయితే పెట్టేసింది. అసలు 2 సార్లు కూడా, అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగా చలి పుట్టిందనమాట. అసలు ఆ చలికి అయితే తట్టుకోలేకపోయాం పిల్లల్ని తీసుకువెళ్ళి. కానీ పర్లేదు, మాకైతే సెట్ అయ్యింది. కొంచెం పిల్లలు కూడా ఏడిపించలేదన్నమాట, బాగానే వెళ్ళాము. సేఫ్గానే ఇంటికైతే వచ్చేసామన్నమాట. నెక్స్ట్ అయితే బాసర్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే దిగేసిన తర్వాత అక్కడ నుండి మనం దిగిన తర్వాత ట్రైన్స్ వచ్చే టైంకి ఆటోల వాళ్ళు అయితే అక్కడ మనకి ఉంటూ ఉంటారనమాట. అంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని అడుగుతూ ఉంటారు. అప్పుడైతే మనం చెప్తే, మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే టెంపుల్ దగ్గరికి, లేదంటే స్నానం చేయడానికి గోదావరి దగ్గరికి వెళ్ళాలంటే గోదావరి దగ్గరికి, అలా మనకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వాళ్ళకి చెప్తే తీసుకెళ్తారనమాట. మనిషికి 20 రూపీస్ తీసుకుంటారు. మేమైతే ఆటో ఎక్కేసి మేము గోదావరి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ స్నానం చేసేద్దాము, రెడీ అయిపోయి అప్పుడు గుడికి వెళ్దామని అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించేదే గోదావరి, మనకి సేమ్ అక్కడ అలాగే ఉంటుందన్నమాట. చూసారా, ఇక్కడైతే స్నానాలు చేయడం లేదు, కానీ అటు సైడ్ పక్కకైతే స్నానాలు అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే గంగమ్మ తల్లి అనమాట, గంగామాత అమ్మవారి ఫోటో ఉంది. కిందేమో కొంచెం చిన్న చిన్న దేవుడు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. వాటికి పూజలు చేస్తున్నారు. నేను ఇప్పుడు చూపించేదే ఇక్కడ, నేను చెప్పాను కదా ఇంతకు ముందు స్నానాలు చేసేది ఇక్కడ అని. అక్కడైతే బన్నీకి కూడా స్నానం చేపించేసేద్దామని అయితే తీసుకెళ్ళామన్నమాట. బాగా చలి అయితే వేసినట్టుగా వణికిపోయాడనమాట బన్నీ అయితే. చాలా భయం వేసింది, అయినా కూడా పర్లేదు. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత 1 గంటకి అలా ఎండ అయితే వచ్చేసింది. ఓకే, బాగానే ఉన్నాడు. ఫస్ట్ అయితే అసలు వాటర్ మీద పడుతుంటేనే చల్లగా అనిపించింది అనమాట. కానీ లోపలే ఉంటేనేమో అంత చలి అనిపించలేదు, వేడిగానే ఉన్నాయి వాటర్ అనేవి. ముందేమో చాలా భయం వేసింది, చల్లగా ఉంటాయేమోనని. పైకి వచ్చేసిన తర్వాత బాగా చలి పుట్టిందనమాట. తర్వాత అయితే అత్తయ్య వాళ్ళు పసుపు కుంకుమ అయితే తీసుకున్నాం అనమాట. మేము తీసుకుని అయితే నీళ్ళల్లో కలిపేసామన్నమాట. గంగమ్మ తల్లి దగ్గర లోపలికి నీళ్ళల్లో అలా చేతులతో కలిపేసేసి నెక్స్ట్ అయితే బన్నీకి స్నానం చేయించామన్నమాట. చూడండి, బన్నీ అయితే వణికిపోతున్నాడు అక్కడ. మేమేమో బన్నీ స్నానం చేయి, అలా చేయి, కలుపు, అలా కలుపు, ఇలా కలుపు అని చెప్తున్నాం అనమాట. నేనేమో వీడియో తీస్తున్నాను. మా అమ్మ, మా అత్తయ్య, మా మావయ్య వీళ్ళే వాడికైతే అన్ని స్నానం అదంతా చేయించి నాకు ఇచ్చారనమాట. నేను తీసుకువెళ్ళి బట్టలు అయితే వేశాను. ఇంకెక్కడైతే స్నానం చేసేటప్పుడు బన్నీ రియాక్షన్ అయితే అసలు చూడండి. ఫస్ట్ బాగానే ఉన్నాడు మునగంగానే, తర్వాత చూసారా అసలు బాగా గిజగిజ వణికిపోయాడు అనమాట. వాళ్ళు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తున్నారు. ఫస్ట్ చూస్తున్నాడు, నేను
ఎలా ఎలా అన్నట్లుగా చూస్తున్నాడు అనమాట. చూసారా వాటర్లోకి దింపేసరికి చలేసేసేసి కొంచెం ఆడుకున్నట్టుగానే ఉంటున్నాడు కానీ బాగా చలేస్తుంది అనమాట. చిన్నపిల్లాడు కదా పైకి ఎక్కేస్తున్నాడు. చిన్న బాబుకి కూడా చేయించొచ్చేమని అడిగాం కానీ అక్కడ 3 years నిండిన వాళ్ళకి 3 years లోపల వాళ్ళకి చేపిస్తారంట, అంతే అనంట. ఇంకా చిన్నపిల్లలకైతే అప్పుడే చేయరన్నారు. అలాగే మేము అసలు బన్నీకి చేయిద్దామనే వెళ్ళాము కానీ అక్కడ ఇంకా చేస్తారేమోనని కనుక్కున్నాము. అసలు వేరే వాళ్ళకైనా తెలిసి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అయితే అడిగామన్నమాట, కనుక్కున్నాము. ఇక్కడైతే బన్నీ స్నానం చేసేటప్పుడు చాలా భయం వేసింది అనమాట. స్నానం అసలు బాగా చలేసేసింది అక్కడ వాడికి. అంటే వాటర్లో ఉన్నంతసేపు అంత ఏం అనిపించట్లేదు, తర్వాత అయితే బాగా చల్లగా ఉందన్నమాట. నెక్స్ట్ అయితే అక్కడ అంతా స్నానాలు అన్నీ చేసేసి మేము అన్నీ లగేజ్ తీసుకెళ్ళాం కదా, అవన్నీ ఒక చోట పెట్టేసుకుని స్నానాలు చేసేసి తర్వాత పులిహోర తీసుకెళ్ళాం అనమాట. ఇంటి దగ్గర నుండి పులిహోర అవి చేసుకెళ్ళాము. లేదంటే టిఫిన్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే చాలా రేట్ అయితే తీసుకుంటారని అయితే మేము అక్కడికి వచ్చేటప్పుడు చేసాం కానీ వెళ్ళేటప్పటికి టిఫిన్ రైస్ అన్నీ వండుకునే వెళ్ళాము. అవన్నీ చక్కగా తినేసి తర్వాత నిదానంగా అయితే బయలుదేరామన్నమాట. స్నానాలు అన్నీ రెడీ అయిపోయి ఈ పిల్లలిద్దరికి రెడీ చేసి పిల్లలిద్దరికి స్నానాలు చేయించి మేము స్నానాలు చేసి వాళ్ళు స్నానాలు చేసి అందరం నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు చెప్పడమే మర్చిపోయాను, ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అంటే రైడ్కి అంటే ముందుకి తీసుకెళ్తారనమాట. ఇంకా లోపలికి అలా రెడీ అయినాక వెళ్తున్నారు. కొంతమంది ఏమో స్నానాలు కూడా చేయొచ్చంట. అటు సైడ్ అక్కడ ఆపుతారంట ఒక పక్కకి, అలా కూడా తీసుకెళ్ళొచ్చు అని అయితే చెప్పారు. కానీ మేమైతే వెళ్ళలేదు, మాకు అక్కడికే టైం అయితే చాలా అయిపోయిందనమాట. అంటే మళ్ళీ రిటర్న్ ట్రైన్ టైం అయిపోతుంది అని అయితే త్వరగా కానీ చేసాము. ఇక్కడ బన్నీ స్నానం అసలు చాలాసేపు పట్టింది. వీళ్ళు ఇంకా తల తడిపేసరికి అయితే ఇంకా ఏడ్ చేసేసాడు అనమాట బాగా. అంతకుముందు అంతా బాగానే ఉన్నాడు, కొంచెం స్నానం చేపిస్తున్నప్పుడు. తర్వాత బాగా చలేసేసి ఏడ్ చేసేసాడు అనమాట. చాలాసేపు అయితే అసలు భయం వేసేసింది, గజగజ వణికేసేసాడు అనమాట. జ్వరం వచ్చేసిద్దేమో అని అయితే అనిపించింది. అయినా కూడా కొంచెం బాగానే ఉన్నాడు. ఇంకా తర్వాత బట్టలు అవన్నీ వేసిన తర్వాత మేము అందరం కూడా రెడీ అయిపోయాము. పక్కన శివాలయం అయితే ఉందన్నమాట. అంటే మేము కార్తీక మాసంలో వెళ్ళాం కదా, శివాలయం కూడా వెళ్దామని చెప్పి అయితే కార్తీక మాసం కదా ఏడు తిరిగి అని చెప్పి మళ్ళీ వెళ్ళి 365 ఒత్తులు మళ్ళీ అక్కడ కూడా వెలిగించామన్నమాట. అక్కడ శివాలయం నుండి ఇంకా డైరెక్ట్గా గోదావరి నుండి గుడి దగ్గరికి అయితే మళ్ళీ ఆటో మాట్లాడుకుని చెప్పా కదా ముందులో 20 రూపీస్ తీసుకున్నాను. అక్కడ నుండి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసి అక్షరాభ్యాసంకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాం అనమాట. ఇక్కడ వాళ్ళే అన్నీ ఇక్కడ మనకి ఎదురు షాప్స్లో ఉంటాయి అనమాట, అన్నీ వాళ్ళే అమ్ముతూ ఉంటారు. నేనేమేమి తీసుకున్నానంటే ఒక పలక, అలాగే దాంట్లో అన్నీ ప్యాక్ చేసే ఉన్నాయన్నమాట. 3 చిన్న పలకలు, ఒకటేమో పెద్ద పలక, అలాగే బలపాలు కూడా ఇచ్చారు వాళ్ళే. పసుపు, కుంకుమ, బియ్యం అయితే ఇచ్చారనమాట. ఒక కమలా పువ్వు, కలియ పువ్వు, అలాగే ఇంకా ఒక 2 పూల దండలు అయితే ఇచ్చారనమాట. అంటే బాబుకు ఒకటి వేస్తారంట, అక్కడ దేవుడి దగ్గర ఒకటి వేస్తారంట, అందుకే 2 దండాలు కూడా ఇచ్చారనమాట. అవన్నీ తీసుకుని మేమైతే ఇంకా పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అయితే నడుచుకుంటూ అలా వెళ్తూ ఉండగా ఇంకా మాకు అక్కడే తెలిసిందనమాట, ఫోన్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి, తీసుకెళ్ళకూడదు అని. నేను ఇంకా అవైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఫోన్స్ ఇక్కడే పెట్టేసేయాలంట, ఎలా లేదు అని చెప్దామని వీడియోలో చూపిద్దామని ఇంకా అది కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. ఇంకా ఫోన్స్ అన్నవి స్విచ్ ఆఫ్ చేసేసి ఇచ్చేసాము. నెక్స్ట్ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే టికెట్ తీసుకున్నాం అనమాట. అక్కడ టికెట్ తీసుకుంటే 1000 రూపాయల టికెట్ వాళ్ళకేమో అమ్మవారి ముందు చేస్తారు, 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకేమో ఇక్కడ వేరే చోట చేస్తారు. ఒక హాల్ లాగా ఉందన్నమాట, పెద్ద హాలు, అక్కడైతే చేస్తారని అయితే తెలిసింది మాకు. సరే మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది 2-3 అలా ఉన్నారనమాట, అంటే తక్కువ మంది ఉన్నారు. వాళ్ళైతే వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. సరే మేము కూడా తీసుకుందాం అనేది. ఇంకా ముందు కొంచెం చాలా పూజ చేసాం కానీ మేము అవంతా ఫోన్ తీసుకెళ్ళలేదు కదా, చేయలేదనిపించింది. సరే మళ్ళీ వెళ్ళి ఫోన్ తెప్పించి ఇంకా అవన్నీ కొన్ని వీడియోస్ అయితే తీసుకోగలిగాము. ముందు ఇక్కడైతే కొంచెం, కానీ 100 రూపాయల టికెట్టే ప్రాణానికి హాయిగా ఉందన్నమాట. 1000 రూపాయల టికెట్ దగ్గరేమో అమ్మవారి ముందు చేస్తున్నారు కానీ అక్కడ కనీసం ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నారనమాట. అంటే ఒక పేరెంట్స్ అలా కాకుండా ఇంకా మిగతా మంది వాళ్ళంతా చాలామంది ఉన్నారనమాట. ఇక్కడైతే చాలా పెద్ద హాలు, నేను ఇప్పుడు మీకు వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా, చాలా పెద్ద హాల్ అనమాట. అందులో కూర్చుని 4 ఒక పంతులు గారితో చేపించారనమాట.
అక్కడ అవన్నీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఫొటోస్ ఎందుకు తీసుకెళ్ళకూడదు అన్నది ఇప్పుడు అర్థమైంది నాకు. వాళ్ళ దగ్గర ఫొటోస్ తీయించుకుంటామని అయితే ఫోన్స్ వెళ్ళొద్దు అనుకుంటున్నారు అనుకుంటా, లేదా అమ్మవారిని ఫోటోలు తీసి పెడతారని అలా ఏమో మరి మనకి తెలియదు కదా. మేమైతే సరే వాళ్ళు ఇంకా ఫోన్ తీసుకెళ్ళాం కదా, అయినా సరే మనం ఫోటో తీయించుకుందాము, ఇలా తీయించుకునే గుర్తుండిపోతాయని అయితే మేము అక్కడ ఫోటో కూడా తీయించుకున్నాము. 100 రూపీస్ తీసుకున్నారు. ఫోటో తీయించుకోండి, ఎందుకంటే మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అవి మెమరీస్గా అయితే అసలు మర్చిపోలేము. నెక్స్ట్ అయితే బన్నీకి అక్కడ పూలదండ అవన్నీ వేశారు. నెక్స్ట్ అమ్మవారికి కూడా ఒక పూలదండ వేయించాము. అక్కడ అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిపోయి అక్కడికైతే అప్పుడు చూశానమాట ఈ రష్ అంతా. అసలు 1000 రూపాయల టికెట్ కన్నా 100 రూపీస్ టికెటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అసలు చాలామంది జనం ఉన్నారనమాట. ఇక్కడ 1000 రూపాయల టికెట్ దగ్గరేమో అంతమంది జనం ఉన్నారు, 100 రూపాయల టికెట్ దగ్గరేమో ఎంత తక్కువ మంది ఉన్నారు అనిపించింది. ఇక్కడే ప్రశాంతంగా అయిపోయింది. పిల్లలతో మాకు హడావిడి లేకుండా చక్కగా చిన్న బాబుని కూడా వదిలేస్తే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ అయితే కనుక అసలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి సరస్వతి దేవి దగ్గరికి కూడా వెళ్ళైతే మా బాబుకి బాగా చదువు రావాలి అని చెప్పి మేము అనుకున్నది మేము సాధించాం. అంటే మేము ఇక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం అనమాట, బాసర వెళ్ళాలని. అది మేము సాధించేసాం. అయిపోయింది అనుకుని దండం పెట్టుకుని అయితే బయటకు వచ్చేసాము. అక్కడ లడ్డూలు అమ్ముతుంటే అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించేదైతే ఇది అయితే చాలామందికి తెలీదు. బాసర వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి మిస్ అయిపోతారనమాట, కానీ ఖచ్చితంగా వెళ్ళండి. ఇది ఏంటంటే చాలామందికి ఈ ప్లేస్ అయితే అసలు తెలియదు అనమాట. ఇక్కడ పర్ణశాల అని, అక్కడ మనం టెంపుల్ దగ్గర నుండి కానీ, గోదావరి దగ్గర నుండి కానీ, లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఎక్కడైనా సరే ఆటోలో మనకి అడిగితే తీసుకెళ్తారనమాట. 20 రూపీస్ ఇస్తే ఎక్కడికైనా తీసుకెళ్తారు. కానీ మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం ఉన్నామని అయితే అడిగితే ఒక 200 అయితే అడిగారనమాట. 150 ఇస్తామంటే తీసుకెళ్లారు. మేము అక్కడ నుండి ఇక్కడికైతే వచ్చేసి అమ్మ నేను తీసుకొచ్చామన్నమాట. మళ్ళీ అందరం ఎందుకులేని ముందు అనుకున్నాము. ట్రైన్ టైం అయిపోతుందని అయితే ఇంకా వద్దులే అందరం అని చెప్పి మేము బట్టికే వచ్చామన్నమాట. ఫస్ట్ అసలు ఇంకా అక్కడికి వద్దులే అనుకున్నట్టుగా వెళ్ళిపోయాం, కాదు మళ్ళీ తీసుకెళ్లాల్సిందని చెప్పి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ ఏం చేశారంటే అక్కడ ఒక ఆవిడ ఉందన్నమాట, వైట్ కలర్ బట్టలు వేసుకుని. ఆవిడైతే మనకి బీజాక్షరాలు అయితే నాలుక మీద రాసిందనమాట. ఇంకా బన్నీ ముందు ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు కానీ 2-3 వాళ్ళైతే ఏడ్చారనమాట. బన్నీ అయితే సైలెంట్గా రాయించుకున్నాడు. వాళ్ళు ఒక చాక్లెట్ ప్యాకెట్ అయితే పెట్టుకున్నారు అనమాట. అక్కడ అవి రాస్తూ ఉన్నారు. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ అన్నీ మళ్ళీ పిల్లలు వస్తారు కదా, అందుకేమో పెద్దగా అయితే ఆంజనేయుల స్వామి అయితే ఉన్నాడనమాట. నెక్స్ట్ అయితే అక్కడ కుందేళ్ళు, పక్షులు అవన్నీ పెట్టారు. తర్వాత జారుడు బల్లలు అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ అసలు భలే చేస్తున్నారు. అది చూడండి. అక్కడ వీళ్ళంతా ఏమంటారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి పరమానంద శిష్యులు ఏదో అంటారు కదా, అసలు అయితే అందరూ బ్రాహ్మణ్స్ లాగా అయితే కూర్చోబెట్టేసి పాఠాలు చెప్తున్నారు అనమాట, పద్యాలు చదువుతున్నారు వీళ్ళందరూ. ఇంకా పూజ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయని అయితే మేమైతే చికెన్ పిజ్జా ఆర్డర్ చేసామన్నమాట. రైల్వే స్టేషన్ పక్కన కాచిగూడలో అయితే సూపర్ ఉందన్నమాట. అసలు టేస్ట్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా చికెన్ నాన్ వెజ్ తినొచ్చని అయితే పిజ్జా ఆర్డర్ చేసాము. అసలు సూపర్ ఉంది, చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా. 200 తీసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిజ్జా కూడా ఫుల్గా తినేసి ఎంజాయ్ చేసేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ నుండి అంతేం అనిపించలేదు. నైట్ అయితే మాత్రం దుప్పట్లు అవన్నీ తీసుకెళ్ళండి, పిల్లలు తీసుకెళ్లే వాళ్ళు. అంతే ఈ వ్లాగ్. బాయ్ బాయ్ గైస్.